కేసీఆర్ గారు ఎవరు? 299 టీఎంసీలకు అగ్రిమెంట్ చేసుకొచ్చిన మొనగాని నువ్వే కదా. కృష్ణా జలాల్లో కొంప ముంచింది నువ్వే కదా. ఇవాళ అక్కడ సంగమేశ్వరం కడతా ఉంటే మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు ఇప్పించి సంగమేశ్వరం దుకాణం తెరిచింది నువ్వే కదా. తెలంగాణ సంపద అంతా ఎడ పోగుపడ్డది? మెగా కృష్ణారెడ్డి దగ్గర పోగుపడ్డది. మెగా కృష్ణారెడ్డి దగ్గర ఉన్న డబ్బంతా తెలంగాణ ప్రజల డబ్బే. మహేం రామేశ్వరరావు దగ్గర ఉన్న డబ్బంతా తెలంగాణ డబ్బే. ఇట్లా ఒక 5-6 కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోయి ఈ సంపద అంతా కొల్లగొట్టి వాళ్ళు బిలియనీర్లు, మల్టీ బిలియనీర్లుగా మారిపోయారు. వాస్తవానికి తెలంగాణ ప్రజల సొమ్మది. వాళ్ళకు దోచిపెట్టడానికి వీళ్ళు ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు తప్ప ఈ ప్రజల కష్టం చూడడానికి, వాళ్ళ కడుపును నింపడానికి ఏమాత్రం ఈ ప్రభుత్వాలు పనిచేయడం లేదు. ఈ రకంగా ఇక కేసీఆర్ గారు, నేను మీ వీడియో మొత్తం చూసినాక మీ తమాషా, రేవంత్ రెడ్డి గారి తమాషా ఇవన్నీ చూసిన తర్వాత మీరు అసలైన విషయాన్ని బీసీల పక్కదారి పట్టించి, బీసీల అంశదాన్ని పక్కదారి పట్టించి మీరు ఫ్యూచర్ సిటీ అని నువ్వనా ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళకి నోటీసులు. రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీకు దమ్ముంటే కేసీఆర్ని అరెస్ట్ చేయి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా మొనగానివే సీఎం అయితే కేసీఆర్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టు, హరీష్ రావును అరెస్ట్ చేసి జైల్లో పెట్టు, నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా పో. మీరంతా మ్యాచ్ ఫిక్సింగ్ అయిన దొంగల ముఠ. ఎవరికి చెప్తా ఉన్నారు ఈ నాటకాలన్నీ? ఒక అంశాన్ని మర్పించడానికి ఇంకో అంశం తెర మీదకి తెచ్చేటువంటి ముఠా మీదంతా. కేసీఆర్ పక్కా ఫోన్ ట్యాపింగ్ చేసిండు, దానికి నేనే కదా బాధితుణ్ణి. నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిరు కదా. దమ్ముంటే కేసీఆర్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి, నువ్వు నిజంగా మనగాని వెప్పో. నువ్వు ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయినావు, అరెస్ట్ చేయకుండా తీసుకోవాల్సిన డబ్బంతా తీసుకున్నావు. అది